హలో గైస్, మీరు నెక్స్ట్ టైం విజయవాడ వెళ్తే ఎంజీ రోడ్ దగ్గర ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ అక్కడ నుంచి కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ స్ట్రీట్కి ఖచ్చితంగా వెళ్ళండి. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ గురించి చెబితే, ఈ స్టాచ్యూ 20 జనవరి 2024లో పబ్లిక్ విజిట్ కోసం ఓపెన్ చేశారు. స్టాచ్యూ కింద చూస్తున్న కాంక్రీట్ పెడెస్టల్ 85 ఫీట్ ఉంది. ఈ స్టాచ్యూ హైట్ 125 ఫీట్, అంటే దాదాపు 12 ఫ్లోర్ల హైట్ ఉంది. టోటల్ స్టాచ్యూ ప్లస్ కాంక్రీట్ పెడెస్టల్ కలిపితే దాదాపు 210 అడుగుల ఎత్తు ఉంది. ఇలాంటిదే ఒక స్టాచ్యూ 2023లో తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో ఓపెన్ చేశారు, కానీ దాని హైట్ 175 ఫీట్ ఉంది. విజయవాడలో ఉన్న స్టాచ్యూ 4th టాలెస్ట్ స్టాచ్యూ ఇన్ ఇండియా. ఫస్ట్ టాలెస్ట్ స్టాచ్యూ సర్దార్ వల్లభాయ్ పటేల్ కాల్డ్ యాజ్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విత్ 597 ఫీట్, అంటే విజయవాడలో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ కన్నా దాదాపు 3 రెట్లు ఎక్కువ ఎత్తు ఉంది. ఇక్కడ ఉన్న స్టాచ్యూని స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ అని పేరు పెట్టారు. నిజంగా ఈ ప్లేస్కి విజిట్ చేస్తే చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. కొంతమందికి తెలియదు, బట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని అంటారు. ఆల్సో హీ వాజ్ ద ఫస్ట్ లా అండ్ జస్టిస్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. టూ 2016లో జరిగిన 125th బర్త్ యానివర్సరీన సీఎం చంద్రబాబు గారు వారి మెమోరియల్గా 206 ఫీట్ స్టాచ్యూ కన్స్ట్రక్ట్ చేస్తాము అని డిసైడ్ చేశారు. 2017లో సీఎం చంద్రబాబు గారు 126th బర్త్ యానివర్సరీన ఫౌండేషన్ స్టోన్ వేశారు. కానీ ఫౌండేషన్ స్టోన్ వేసిన ప్లేస్ విజయవాడ కాదు, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్గా డిసైడ్ చేసిన అమరావతిలో. 2019లో ఎక్స్ సీఎం వైఎస్ జగన్ గారు సీఎం అయ్యాక ఈ ప్రాజెక్ట్ అమరావతి నుంచి విజయవాడకి షిఫ్ట్ చేద్దాము అని డిసైడ్ చేశారు. జూలై 2020లో ఎక్స్ సీఎం వైఎస్ జగన్ గారు ఫౌండేషన్ స్టోన్ వేసి కేవలం 4 సంవత్సరాలలో కంప్లీట్ చేశారు. ఈ స్టాచ్యూ విజయవాడ హార్ట్ ఆఫ్ ది సిటీలో కన్స్ట్రక్ట్ చేసినందుకు గర్వంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ కేవలం స్టాచ్యూ ఒకటే ఉందనుకుంటే తప్పు. అంబేద్కర్ స్మృతి వనంలో 3000 సీట్స్ కలిగిన మల్టీపర్పస్ కన్వెన్షన్ హాల్, 2000 సీట్స్తో ఓపెన్ థియేటర్, 10,000 బుక్స్తో లైబ్రరీ, స్కైలైటింగ్, ఫౌంటైన్స్ ఇంకా చాలా ఉన్నాయి.
ఈ స్టాచ్యూ కట్టడానికి 400 టన్స్ ఆఫ్ స్టీల్, 120 టన్స్ ఆఫ్ బ్రాంజ్ యూజ్ చేశారు. మొత్తం 18 ఎకర్స్లో కట్టిన ఈ ప్రదేశం ఖర్చు దాదాపు 405 కోట్లు అయ్యింది. నెక్స్ట్, అంబేద్కర్ స్మృతి వనం నుంచి కేవలం 1 కిలోమీటర్లో ఉన్న ఈ స్ట్రీట్ని వెళ్ళాను. ఇక్కడ వెజిటేరియన్ ఫుడ్ అండ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ అన్నీ ఉంటాయి. వెజ్ ఫుడ్లో పనీర్ బటర్ మసాలా, కడాయి పనీర్, దాల్ మఖనీ, గోబీ మంచూరియన్, మష్రూమ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిపీస్, ఇడ్లీ సాంబార్, దోశ, పూరి అన్నీ ఉంటాయి. వెజిటేరియన్లో ఏమేం ఐటమ్స్ ఉన్నాయో అన్నీ ఉంటాయి. ఇక నాన్ వెజిటేరియన్ అంటే అందరికన్నా ముందు మనకు గుర్తుకొచ్చేది బిర్యానీ. ఇక్కడ మీకు హైదరాబాదీ బిర్యానీ, పులావ్లో చికెన్ అండ్ మటన్, అరకు బ్యాంబూ బిర్యానీ, కుండ బిర్యానీ, ఫిష్, ప్రాన్స్, ఫ్రైడ్ చికెన్, తందూరి చికెన్, గ్రిల్ చికెన్, ఎగ్ రోస్ట్, మంది బిర్యానీ. ఈ ఫుడ్ దొరకదు అని చెప్పలేము. కొన్ని చోట్ల నాటికోడి బిర్యానీ, చికెన్ ఫ్రై, చికెన్ గ్రేవీ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ది ఐటమ్స్ మీకు 200 నుంచే అన్లిమిటెడ్ ప్రైస్కి ఇస్తారు. అంటే ముక్కలు మీకు లిమిటెడ్ ఉన్నా కూడా రైస్ మాత్రం అన్లిమిటెడ్ ఉంటుంది. స్వీట్స్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్లో రోస్ మిల్స్, లస్సీ, ఫాలుదా, వెరైటీ ఆఫ్ ఐస్ క్రీమ్స్, బాదం పాలు, మిల్క్ షేక్స్, మిక్స్డ్ ఫ్రూట్ ఉన్నాయి. నిజం చెప్పాలంటే వెజ్ కన్నా నాన్ వెజ్ ఫుడ్ రెసిపీస్ ఇక్కడ చాలా ఉన్నాయి. కబాబ్ షీక్స్, షవర్మా, మోమోస్ కూడా ఉన్నాయి. సో ఈ ప్లేస్ని ఖచ్చితంగా విజిట్ చేసి మీకు నచ్చిన ఫుడ్ ఖచ్చితంగా ట్రై చేయండి. కుదిరితే తక్కువ తినండి, ఎందుకంటే ఒక స్టాల్లో తిని ఇంకా ముందుకెళ్తే ఇంకో ఫుడ్ రెసిపీ ట్రై చేయాలి అనిపిస్తుంది.
నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ గాయస్. జై హింద్.